పిల్లలు చూడు టీవీ పెట్టే పోయిర్రు. అమ్మా బాగా కిందికి పోయొచ్చే వరకు బాగా అలసిపోయింది. ఎప్పుడొస్తారో మీ సన్నిబాని గారు వస్తారో ఆడనే అనుకుంటారు ఇవాళ వాళ్ళ నాయనమ్మ ఇంటికాడ. ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఏముందేమో పొద్దుంది చూద్దాం ఒకసారి పోయి. ఈ రైస్ ఒక్కటే ఉంది, ఏం తినబుద్ధి అయితే లేదు. ఒక్కదాన్ని ఏం తినాలి, మన తెప్పించుకుంటే బాగుండు. తెప్పించుకోవాలి. పిల్లలు ఏమో ఆడవే చేరీరు. ఈయన తొందరగా వస్తాడేమో అంటే ఈయన వచ్చే వరకు లేట్ అవుతుంది అంటారు. మంచూరియన్ అన్న నూడిల్స్ అన్న తినబుద్ధి అవుతుంది. పక్కన చిన్నగాడు అని ఉన్నాడో వానితోటి తెప్పిస్తా. నాకు ఉంటే పిలుచుకొని వస్తా. నాకు పక్కన ఉన్నాడో వాడేం తీస్తున్నాడు, పోతాడో పోడో, చీకటి అయింది 9 అయిందని. చిన్ను ఏంటి ఆంటీ? దానికి ఒక పని చెప్తా. కూర్చోరా. బాగా ఆకలి అవుతుందిరా, అన్నంలో కూర లేదు. ఒక నూడిల్స్ అన్న మంచూరియన్ అన్న తెస్తా. వారగాడ షాప్ ఉంటది. బన్నీ ఎక్కడ పోయిండు? ఇక వేయండిరా, వాడు లేనందుకే నిన్ను తెమ్మంటున్నా. తెచ్చినందుకు నీకొకటి నాకొకటి. నువ్వేదన్నా తెచ్చుకొని నేను నాకు నూడిల్స్ తీసుకురా. నువ్వు మంచూరియన్ అన్న తెచ్చుకో, ఏమన్నా తెచ్చుకో. సరే ఆంటీ, పైసలు తెస్తా. దీన్నే ఉంటుంది అన్న షాపు. ఆడపోయి నీకు ఇష్టం ఉండదు నువ్వు తెచ్చుకో, నాకైతే ఒక నూడిల్స్ తీసుకురా సరేనా. అబ్బా వీడు వచ్చే వరకు కొంచెం రీల్స్ అన్న చూసుకుంటా. అమ్మో వచ్చేసిన. అమ్మా థ్యాంక్ యూ రా, మంచిగా తెచ్చినావు. అరే ఇవరా, నీకొక ప్యాకెట్ నాకొక ప్యాకెట్. థ్యాంక్స్ తెచ్చినందుకు. బా బండిగాడు లేనందుకు ఆ పిల్లగాడితో తెప్పిస్తే ఇప్పుడు పెట్టుకొని మంచిగా తిందాం. ఒకసారి బయటకు పోయేసి డోర్ పెట్టేసి వస్తా. చిన్నప్పుడు మా బండిగాడు చూడండి ఎంత ముద్దు ఉన్నాడు. నా సంకలు ఎట్లా కూర్చున్నాడు. అబ్బాయి ఇంకా ఎవ్వరు వస్తలేరు. ఈయన నన్ను వస్తాడేమో, వచ్చినాక తిందామంటే ఇంకా లేట్ అవుతుంది అంటాడు. ఆకలి అయితే నీకు ఈ పనిగా వచ్చేటట్లే. నేను పోయి మంచిగా తిందాం. అమ్మ ఏం తెచ్చినా మా వాసన మస్తు వస్తుంది. మంచిగా నూడిల్సా అట్లా చూస్తున్నావు? టైంకి ఇంట్లో లేకుండా హాలిడేస్ అని అదేంది బూర్వీక్ అని కోడిలాగా పెంచుకున్నావురా జుట్టు. అట్లా పెంచుకొని తిరగనిక వేణు. నాకు ఆకలి అయ్యి నాకు అడుపుల పేగులు మనమల అంటున్నాయి. తిందామంటే కూరగాయ లేదు. ఇప్పటిదాకా చెట్లు కుట్టేసి వచ్చినాయి. మన తెస్తావేమో అంటే ఇద్దరు కొడుకులు ఉండి ఇద్దరు తిరగనిక వేయరు. ఏంద్ర ఏమన్నా తెప్పించుకుందామంటే ఇట్లా ఇప్పుడు వాళ్ళతోటి తెప్పించినా. ఇప్పుడు రాగానే ఏముంది అమ్మా అని చూస్తున్నావు. ఇక్కడ ఇచ్చేసేయి. అది తినొచ్చినావు. నాకే ఆ మంచూరియా పెట్టు. ఇంత మాట అమ్మా, ఒక్క ఫోన్ చేస్తే నీకోసం ఎగురుకుంటూ వస్తాను కదమ్మా. మాటలు నేర్చిన పిట్టలాగా మాట్లాడుతున్నావురా నువ్వు. చూస్తున్నా, చెప్తున్నా కదా. కోడి బొచ్చు వీకని జుట్టులాగా ఉంది. ఆ జుట్టు చూడు, ఆ ముఖం చూడు. ఇప్పుడు ఏందమ్మా, నాకు ఇవ్వకుండా తింటావా చెప్పు. తింటా బెదిరిస్తున్నావు. నాకు ఆకలి అవుతుంది, తింటా. నాకు ఇవ్వకుండా తినేది ధైర్యం నీకు లేదమ్మా. అదేరా, నేను ఇవ్వకుండా తిననే కదా నీ ధైర్యం. ఎట్లా పెడతాను, కానీ నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. నేను ఇయ్యనే అట్లా ఎప్పుడు ఇద్దరం 50-50 పంచుకొని తిందాం. లేదు 100 లేదు. అప్పటి నుంచి తెచ్చేటోళ్ళు లేక పోరని పంపించిన ఎట్లుంటది. పక్కోళ్ళ పోరని పంపిస్తే అలాగిడంగా ఏమన్నా కావాలంటే నేను షాప్ లో కూతా. వీటికేం లేదని పోయి మొహం కడుకొచ్చుకోపో. మంచిదియా ముఖం కడుకొని వస్తా. నేను మంచూరియా ఎట్లనైనా ఎక్కువ తినాలంటే మా అమ్మని ఏదో ఒక తరంగా బయటికి పంపించాలి. అమ్మ నేను సునీతక్క పిలుస్తుంది. లేకుంటే మంచూరియా తిందామని చేస్తున్నా. నేను వచ్చే వరకు మంచూరియా తినొద్దు.
నేను తినమ్మా, నీకు నా మీద నమ్మకం లేదా? మస్తుంది కానీ ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ కావాలి. నువ్వు ఇంటిలో నాకు ఆకలి అవుతుంది. నేను అడిగేసి వస్తా. మంచిగా జోలుకోకు, నేను వచ్చినాక ఇప్పుదాం. ఐడియా, మా అమ్మకి తెలియకుండా ఒక గిన్నెలో దాచి పెట్టుకున్నా. గిన్నె తెచ్చుకుంటా. Hey, that's pretty good. ఇంకా చాలు, ఇంతకంటే ఎక్కువ పెడితే మా అమ్మ అయితే గుర్తుపడుతుంది. ఇంకెక్కువ వేసినామంటే మా అమ్మకి అయితే డౌట్ వస్తుంది. అయ్యో అయితే ఇంకా వచ్చేస్తా, దెబ్బ దెబ్బ పెట్టేసాం. ఇప్పుడు దీనికి రబ్బర్ బ్యాండ్ వేసేసాం. అవును, మనం లబ్బర్ వేసినాం కరెక్ట్, కానీ ఎప్పుడు తెచ్చినా సీల్ ప్యాక్ వేసి ఉంటుండే. ఇలా మళ్ళీ లబ్బర్ పెట్టినా అమ్మకి అయితే పక్కా డౌట్ వస్తుంది. ఐడియా, ఇక్కడ ఎవరు బన్నీ మా అమ్మని బుర్తి కొట్టిస్తా చూడు. దెబ్బ దెబ్బ అయితే పెట్టేసాం. మళ్ళీ మా అమ్మకి డౌట్ వస్తుంది. కవర్ లో పెట్టేసి చెంచా ఇచ్చేసి ఆడ పెట్టేసాం. అమ్మయ్య, మా అమ్మ వచ్చే వరకు అయితే ఇక ప్రశాంతంగా కూర్చుందాం. అంటే ఓకే, పక్కన సౌది ఒకటి బన్నీ పారా, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. తిందాముద్దా, నీకు కొన్ని నాకు కొన్ని దా. మంచూరి ఇద్దాం. మంచాల మీద కూర్చొని తినొద్దు ఏమైనా కానీ. ఇక్కడ మంచం కాడ స్టూల్ కానే పెడతాడు. తిందాం. అమ్మ, మా అమ్మ అయితే ఇప్పుడు లోపలికి పోయింది. మళ్ళీ ఇంత పర్సన్ అయిపోతుంది. ఎట్లైనా లోపలికి మేనేజ్ చేసేయాలి. అమ్మ నేను ఇస్తా అమ్మ, ఇద్దరం ఒకటే ప్లేట్ అయిందాం. నేను ఇస్తా. ఒకటే ప్లేట్లు ఎట్లా తింటావు? ఒక ప్లేట్ నేను అసలు తినా. అరే ఏం కాదమ్మా, నేను తింటే ఒక్కరోజు నువ్వు సంచితో నేను చేతితో తింటా. నాడు విప్పున్నాడు, హాళ్ళకి నాడు. అరే అరే వద్దమ్మా, వద్దు వద్దు ప్లీజ్, నేను ఇస్తా. సరే ఇప్పుడా నాయన, నాకు ఆకలి అవుతుంది. ఇప్పు అది అట్లయితే తీసుకురావు. భయపట్ల చెప్పేస్తున్నా. చెప్తావు ఏ మళ్ళా బయట దుమ్ము పడుతుంది. లబ్బర్ బ్యాండ్ ఎందుకు వచ్చింది? ఏ రబ్బర్ పైన చేతులు ఉన్నాయి. ఇంకో తినబడి చేతులుండమ్మా. కాదు, ఎప్పుడు సీల్ ప్యాక్ వస్తుంది కదా, లబ్బర్ బ్యాండ్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు మనం మంచూరియా తెప్పించుకున్నా సీల్ ప్యాక్ వస్తుంది. ఇలా లబ్బర్ బ్యాండ్ ఎట్లా వచ్చింది? ఏమన్నా మాయ చేసినావా? అబ్బా, నీకు ఎప్పుడైతే నమ్మి అనుమానం అమ్మ ఎవరికి వెళ్తాడు? వేరే షాప్ లో ఇచ్చుండొచ్చు. అంతే అంటవారా? మళ్ళా సైజ్ కూడా కొంచెం కొడుతుందిరా. మళ్ళా నువ్వు సైజ్ కొంచెమే పడుతుంది అంటారు. మళ్ళీ మనం తెచ్చుకున్నప్పుడు ఎంత ఇంత వస్తుంది, తక్కువ ఉంది. ఇంకా అదే అంటున్నా, నువ్వేమైనా మాయ చేసినావా లేకపోతే వాడేమైనా వేరే షాప్ లో తెచ్చిందా? వేరే షాప్ లో ఇచ్చుంటాడు. అమ్మ నేను చేస్తా, జింపి తింటా. మళ్ళీ తక్కువ ఎందుకు ఉంటున్నాయి? సరే పెట్టురా, అయ్యా ఆకలి అవుతుంది, పెట్టు. ఇంకా చూసిన ఎంత తక్కువ వస్తుంది? నాకైతే ఎందుకో డౌట్ ఉందిరా, ఇంత తక్కువ మంచూరియా అయితే రాదురా. నువ్వేమో మాయ చేసినావు. ఎందుకు వెళ్తున్నామా? అవునరా, మంచూరియా కూడా వేరేలాగా ఉంది. నువ్వు తెచ్చే షాప్ లా కాదు, వేరే షాప్ లో. ఏమో పని ఇయ్యాలైతే మంచూరియా చాలానే లేదు అసలు. ఇదంతా నువ్వు లేక అప్పుడు కానీ ఏదో తెలిసి తర్వాత ఎక్కడ తెచ్చిందేమో కొంచెమే వచ్చింది. ఇద్దరి సమానం వచ్చింది, నీకెక్ వచ్చింది కదా. వచ్చింది అయితే ఇలా మంచూరియానే సరిపోలేదురా. మళ్ళా ఆడే షాపే ఇచ్చిండు. ఒక ఫాన్ కొడుతున్నా నేను వస్తున్నా కదా. వచ్చినావు పట్టిగా. ఇక నాకు నిద్ర వస్తుంది, పడుకోదాం పా. బండి నాన్న వచ్చే వరకు లేట్ అవుతుందంతా, మనం పండుకుందాము. ఇంకోసేపు టీవీ చూస్తా. సరే లైట్ అయితే పని చేసి నేను తిందాం పా, మంచిగా. మా అమ్మ లేచిందా వండుకుందా చూసాం పా. మా అమ్మ అయితే నిద్రపోయింది. మంచూరియా అని తిని వండుకుంది. పోయి మంచిగా తిందాం పా. Oh no!
మా అమ్మ అయితే మంచిగా నిద్రపోయింది, ఇప్పుడైతే తిన్నాం. పిల్లగాడు లైట్ బంద్ చేయలేడు, ఏం బంద్ చేయలేడు, ఏడిపోయినాడు. ఏమో పుచ్చుకు పుచ్చుకు అని సౌండ్ వస్తుంది. తీసుకోమ్మా. తెలుసురా నాకు నీ బుద్ధి తెలుసురా. వాడు ఎన్నో తెచ్చిండన్నావు, ఇదే నారా దాచిపెట్టుకొని తినేది. మరి నీకు తెలుసుగా అమ్మా, అప్పుడే చేసేది చెల్లి నీ తప్పు. నిన్ను నిజంగా ఎట్ట కొట్టాలి? ఎందుకు దాచిపెట్టినావురా? మూడే దాచిపెట్టినా, ఇంకా మూడే ఉన్నాయి. పాప మా కూరని ఎడ తెచ్చిండు, ఆడ తెచ్చిండు అని అయితే సీల్ ప్యాకెట్ వేసి లబ్బర్ ప్యాకెట్ వేసినావు కదా నువ్వు. ఏ మూడే తీసుకున్నా, ఇంకా మూడే ఉన్నాయి, ఒక్కటి పోయింది. కానీ నాకు తెలుసురా, అరే అమ్మా, ఉండకమ్మా, మూడే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే మీకోసం మంచి వీడియో రిటర్న్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. అయితే నచ్చితే అయితే ఎట్లుంది అనేది అయితే కామెంట్ చేయండి. మా బన్నీ నేను ఎట్లా చేస్తున్నాం అనేది మీరు కామెంట్స్ చేస్తేనే కదా మాకు తెలిసేది. కామెంట్స్ అయితే వస్తలేవు. ఇంకా మీకు ఎట్లా ముందు ఇంకా కంటెంట్ వీడియోస్ మంచిగా తీయాలని ముందుకు వెళ్తున్నాం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.